తిరుమలకి వెళ్ళడానికి ప్రధానమైన దారి అలిపిరి. అలిపిరి నడక మార్గంలో 13 అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. ఒక్కో విశేషానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఆ 13 విశేషాలు? ఇక్కడ రాయికి మోకాలు ఆనిస్తే మోకాల నొప్పులు తగ్గుతాయా? అసలు నిజమైన స్వామివారి పాదాలు ఎక్కడ ఉన్నాయి? చెంచులక్ష్మి అమ్మవారిని ఉగ్ర నరసింహస్వామి వారి రూపంలో ఈ కొండపైన ప్రసన్నం చేసుకున్నారా? ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ వంతుగా ఒక లైక్ చేయండి చాలు. నడక మార్గంలో చాలామందికి తెలియని 13 విశేషాలు ఉన్నాయి. మొదటిది, పూర్వం అక్కడ తమిళులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అక్కడున్న గ్రామం పేరు అడివారం అని పిలిచేవారు. సాధారణంగా మనం తిరుమలకు వెళ్ళేటప్పుడు మనం మొదటి మెట్టును పూజిస్తాం. ఆ మెట్టుని వారు అడిప్పిడి అని పిలిచేవారు. కాలక్రమేణా అది అలిపిరిగా మారిపోయింది. ఇదొక ఆసక్తికరమైన విషయం. అయితే ఇంకో కారణం ఏంటంటే, ఒక చింత చెట్టు తిరుమల కొండ కింద చింత చెట్టు ఉండేది. వెంకటేశ్వర స్వామివారు అక్కడే వెలిశారని చెబుతూ ఉంటారు. ఇక వైష్ణవంలో చింత చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. తమిళంలో చింత చెట్టుని పులి అని పిలుస్తారు. ఆ చింత చెట్టుని అడిపులి అనేవారు. అంటే కొండ కింద ఉన్న చెట్టు అని అర్థం. కాలక్రమేణా అది అలిపిరిగా మారిందని చెబుతూ ఉంటారు. రెండవది, మనకు కొంచెం ముందుకు వెళితే అక్కడ మనకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పక్కన మనకు చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహం ఒక మాలదాసరిది. మాలదాసరి గురించి మనం అముక్త మల్యాద గ్రంథంలో, అలానే వరాహ పురాణంలో చూడొచ్చు. మాలదాసరి వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. ఒక చెవికి శంఖం, మరో చెవికి చక్రం ధరించి, అలానే ఒక తోలు చొక్క ధరించి హరికథలు చెప్పుకుంటూ తిరిగేవారు. ఆయన వెంకటేశ్వర స్వామివారి సేవ చేసుకుంటూ ఎవరు ఏమిచ్చినా తీసుకునేవారు. ఈయన కథను శ్రీకృష్ణ దేవరాయల వారు అముక్త మాల్యద అనే పుస్తకంలో రాశారు. ఇతని వల్ల బ్రహ్మ రాక్షసునికి రాక్షసత్వం పోయి ముక్తి వస్తుంది. ఇంకా ఈ విగ్రహం ఎలా వచ్చిందనే విషయానికి వస్తే, పూర్వం మనకున్న కుల పట్టింపుల వల్ల అర్జున్స్ ఎవరైతే కొండ ఎక్కాలని చూస్తారో వారు విగ్రహ రూపంలో మారుతారని చెబుతూ ఉంటారు. అది అపోహ అయినప్పటికీ దాని వెనకాల ఒక కథనం ఉంది. మాలదాసుడు తన కుటుంబంతో తిరుమల వెళ్ళడానికి ప్రయత్నించారు కాబట్టి శిలారూపంలో అక్కడ మారిపోయారని చెబుతూ ఉంటారు. వినడానికి వింతగా ఆశ్చర్యంగా కూడా ఉంది కదా. అక్కడున్న విగ్రహాలు మాలదాసులతో పాటు ఆయన అనుచరుల విగ్రహాలని కూడా చెబుతూ ఉంటారు. ఆ విగ్రహం ఉన్న చోట మనం సాష్టాంగ నమస్కారం చేస్తే తిరుమల కొండల్లో ప్రవహించే శక్తిని మనం అనుభూతిని చెందగలమని చెబుతూ ఉంటారు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల నేను, నాది అనే అహం అంతా తగ్గిపోతుంది. మూడవది, అక్కడున్న పాదాల మండపం దగ్గర మనం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. తిరుమల నంబి అనే ఒక మహనీయుడు ఉండేవారు. ఆయనకి రామానుజాచార్యుల మేనల్లుడు రామానుజులాచార్యుల వారికి తిరుమల నంబి చేత అక్కడున్న చింత చెట్టు కింద రామాయణంలోని రహస్యాలను చెప్పుకుంటూ ఉండేవారు. నంబివారు ప్రతిరోజు తిరుమల మాలవిరాటుకు పూజ చేసుకొని, దైవ దర్శనం చేసుకొని, తీర్థప్రసాదాలను స్వీకరించి మళ్ళీ క్రింద తిరుపతికి వచ్చి రామాయణంలోని రహస్యాలను రామానుజాచార్యుల వారికి ఉపదేశించేవారు. ఇలా 1 సంవత్సరం పాటు నడిచింది. ఒకసారి చెప్పిన తాత్పర్యం మరోసారి చెప్పకుండా 18 సార్లు వివరించారు. ప్రవచనం తర్వాత మళ్ళా కొండపైకి వెళ్ళి శ్రీవారి సేవను చేసేవారు. తిరుమల నంబి ఇలా ఒకనాడు ఆయన మనసులో అనుకుంటూ, ఈ రామాయణ ప్రవచనాల వల్ల నేను స్వామివారి సేవని పొద్దున సాయంత్రం మాత్రమే చేసుకోగలుగుతున్నాను, మధ్యాహ్నం నాకు ఆ వరం దొరకట్లేదు అని ఎంతగానో బాధపడతాడు. ఆ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆయన కలలోకి వచ్చి, తిరుమల నంబి, నువ్వు ఉపదేశించే చోటే నీకోసం నా పాదాలను వెలిసేలా చేస్తాను. ఇక నీవు మధ్యాహ్నం సమయంలో కూడా నా సేవను చేసుకోవచ్చు అని స్వామివారు చెబుతారు. మరుసటి రోజు ఆ ప్రాంతంలో శ్రీవారి పాదాలు ప్రత్యక్షమవుతాయి. అలా అక్కడ స్వామివారి పాదాలు వెలిశాయి. తప్పకుండా నడిచి వెళ్ళేవారు ఆశీస్సులు తీసుకొని వెళ్ళండి. నాలుగవది, మనకు మార్గ మధ్యలో తలయేరు గుండ అనే ఒక రాయి కనిపిస్తుంది. ఇంకా ఆ రాయిపైనే హనుమంతుని విగ్రహం చెక్కబడి ఉంటుంది. ఒక్కో రాయికి ఒక్కో శక్తి ఉన్నట్లు ఇక్కడ ఉన్న తలయేరు గుండు కూడా ఒక శక్తి ఉంది. అదేంటంటే, అక్కడ ఎవరైనా మోకాలు ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు పోతాయని చెబుతూ ఉంటారు. ఇందుకు నిదర్శనం మనకు ఆ రాయిపై కనిపించే మోకాళ్ళ గుర్తులు. చాలా సంవత్సరాల నుండి ఈ నమ్మకం ఉంది. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇక్కడే కొద్దిసేపు సేద తీరేవారని చెబుతూ ఉంటారు. ఐదవది, కొండ ఎక్కిన తర్వాత మనకి గాలి గోపురం కనిపిస్తుంది. పూర్వమే ఈ గోపురాన్ని కాళీ గోపురం అని పిలిచేవారు.
అలా ఆ కాలి గోపురాన్ని పిలుస్తూ పిలుస్తూ గాలి గోపురంగా మారిందని చెబుతూ ఉంటారు. ఇక్కడ నవనదుల్లో గోపీనాథ్ అనే ఆయన తపస్సు చేసేవారు. గాలి గోపురం నుండి ఎడమ చేతి వైపు అలా కొంచెం ముందుకు వెళితే మనకు ఒక శీతల పుష్కరిణి కనిపిస్తుంది. నవనదులు అంటే 9 గురువుల్లో ఒకరైన గోరఖ్నాథ్ అని అర్థం. ఇక్కడ ఆయన కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేశారని చెబుతూ ఉంటారు. ఆయన్ని గోరక్షనాథుడని కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 6వది, ఇంకొంచెం ముందుకు వస్తే మనకి జింకల ఉద్యానవనం కనిపిస్తుంది. తిరుమల వైఖానస ఆగమనంలో యజ్ఞాలు యాగాలకి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. తిరుమలలో యాగాలు చేయాలంటే చుట్టుప్రక్కల కృష్ణ జింకలు ఉండాలి. కాబట్టి అక్కడ మనం జింకల ఉద్యానవనం చూడొచ్చు. 7వది, తర్వాత కాస్త ముందుకు వెళితే హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. కొండ కింద ఉన్న గరుత్మంతుని విగ్రహం లాగా కొండ మధ్యలో హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి ఒక కారణం ఉంది. 1979లో ఒక మహిళను ఎవరో ఘోరంగా హత్య చేశారు. అప్పటి టీటీడీ ఈవో పీవీఆర్కే ప్రసాద్ అనే ఆయన ఉండేవారు. ఆయన ఇది చూసి చాలా బాధపడ్డారు. ఆ ఘటన తర్వాత భయంతో కొంతమంది భక్తులు రావడం మానేశారు. ఒకరోజు ఆయన తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు ఆయన భక్తులు ఎండలకు వానలకు పడే ఇబ్బందులను చూసి అక్కడ షెల్టర్లను నిర్మించారు. అలానే తోగు లక్ష్మణస్వామి అనే శిల్పితో ఒక హనుమంతుని విగ్రహం చేయించి నడక మార్గంలో రోడ్డు మార్గానికి మధ్యలో నిర్మించారు. ఇలా నిర్మించడానికి గల కారణం భక్తులకి ధైర్యాన్ని ఇవ్వడమే. ఇంకా శ్రీహత్య వల్ల అపవిత్రమైన ఆ ప్రదేశాన్ని హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్ఠ వల్ల తిరిగి పవిత్రతను నెలకొల్పారు. 8వది, తర్వాత మనకు నరసింహస్వామి వారి గుడి కనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఆ స్థలం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన స్థలమని ప్రజలు నమ్ముతారు. అక్కడ గోడలపైన చూస్తే మనకి కనకధర స్తోత్రం మనకి కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ కూర్చొని కనకధర స్తోత్రం పఠిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇదొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే మహావిష్ణువు లింగస్వరూపంలో అక్కడ దర్శనమిస్తారు. 9వది, మనకి నడక మార్గం రోడ్డు మార్గం కలిసే ప్రదేశం దగ్గర లోయ కనిపిస్తుంది. దానినే అవ్వచారు కొన అని పిలుస్తారు. ఆ కొనలోని దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. అక్కడ తుంబూరు వనం అని కూడా ఉంటుంది. అక్కడ గంధర్వులు వచ్చి సంగీతం వాయిస్తారని నమ్మకం. ఈ రోజుకి కూడా పౌర్ణమి రోజు మనకు సంగీతం వినిపిస్తూ ఉంటుందంటే ఈ ప్రదేశంలో ఎంతో దైవికమైన సంబంధం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 10వది, మనకు ఘంటా మండపం కనిపిస్తుంది. చంద్రగిరి కోటను రామదేవరాయ అనే రాజు పరిపాలించేవారు. ఆయన స్వామివారికి అమితమైన భక్తుడు. శ్రీవారికి నైవేద్యం పెడితే కానీ ఆయన భోజనం చేసేవారు కాదంట. మనకు తిరుమల బంగారు వాకిలికి ఎడమ పక్కన ఉన్న ఒక ఘంటా మండపం కనిపిస్తుంది. ఇంకా అలిపిరి మెట్ల మార్గంలో ఒకటి ఉంటుంది. స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ గంటలను మ్రోగించేవారు. ఆ గంటల శబ్దం అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న ఘంటా మండపానికి తాకగానే ఆ గంటలు దానంతటవే మ్రోగేవట. ఆ గంటల శబ్ద తరంగాలు కోటలోని జై గంటను తాకగానే గల్లుమని పలికేవట. ఆ శబ్దాలు విన్నాకే రాజు భోజనం చేసేవారట. ఈ ఘంటా మండపాన్ని రంగనాథ అనే తంజావూరు రాజు స్నేహానికి గుర్తుగా రామదేవరాయల వారికి బహుమానంగా ఇచ్చారంట. ఇప్పటికీ మనం ఆ ఘంటా మండపం నుండి చంద్రగిరి కోటను చూడొచ్చు. 11వది, కొంచెం ముందుకు వెళితే ద్వారాలు లేకుండా మనకి ఒక చిన్న గుడి కనిపిస్తుంది. ఆ గుడిని అక్కగార్ల గుడి అని పిలుస్తారు. అందులో మనం 7 దేవతలను చూడొచ్చు. ఆ 7 మంది వెంకటేశ్వర స్వామి వారి అక్కగార్లు అని చెబుతూ ఉంటారు. వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. వారినే గ్రామ దేవతలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గుడిలో దేవతలకు శక్తులు ఉంటాయని ఒక చరిత్ర ఉంది. తిరుమలకి బ్రిటిష్ వారు ఘాట్ రోడ్ నిర్మించేటప్పుడు ఈ గుడిని తీసేసి వంతెన పెట్టాలని అనుకున్నారంట. బ్రిటిష్ వారికి అక్కడున్న జనాలు ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు. సుత్తి తీసుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన కూలీని ఎవరో తోసినట్లు గుట్టలలో పడి చనిపోతాడు. అది చూసిన బ్రిటిష్ వారు పొరపాటున జరిగిందని అనుకున్నారు. అవి ఏమీ పట్టించుకోకుండా తిరిగి గుడిని ధ్వంసం చేసి వంతెన కడతారు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ వంతెన కూలిపోయి ఉంటుంది. మళ్ళీ వంతెన కట్టినా మళ్ళీ కూలిపోతుంది. ఆ బ్రిటిష్ ఇంజనీర్లు ఎంత తలపట్టుకున్న వారికి సమాధానం చిక్కలేదు. చివరికి వారు ఒక పూజారిని అడిగితే అమ్మవారులను శాంతింపజేయడానికి ఒక బలి ఇవ్వాలని చెప్పాడట.
అందుకు తగినట్లుగానే బ్రిటిష్ వారు చేశారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత వంతెన కడితే కూలిపోదు, అలా అమ్మవారిలా శక్తిని అర్థం చేసుకున్న ఇంజనీర్లు అమ్మవార్లకి గుడిని మళ్ళీ కట్టించి ప్రతిష్ఠింప చేశారంట. ఆ చిన్న గుడికి అంత ప్రాముఖ్యత ఉంది. 12వది, తర్వాత మనకి మోకాళ్ళ పర్వతం కనిపిస్తుంది. అక్కడ మోకాళ్ళతో జనాలు కొండెక్కడం మనం గమనిస్తూ ఉంటాం. అలిపిరి మెట్ల మార్గంలో మనకి కనిపించే చివరి కొండ నారాయణగిరి. ఇంకా అక్కడే ఉండే మండపాన్ని మోకాళ్ళ మండపం అని అంటారు. అక్కడ అందరూ మోకాళ్ళతో కొండను ఎక్కుతూ ఉంటారు. ఇలా మొదటి మోకాళ్ళతో మెట్లను ఎక్కిన వారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే అక్కడున్న ప్రదేశంలోని విగ్రహం శాలిగ్రామ శిలారూపంలో చేసి ఉంటుంది. శ్రీవారి మాల విరామూర్తి కూడా శాలిగ్రామంతో స్వయంభుగా ఏర్పడిందే కదా. అందుకే శంకరాచార్యుల వారు పాదం మోపే ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేయకూడదని మోకాళ్ళతో మెట్లని ఎక్కుతారు. అప్పటి నుంచి మోకాళ్ళతో మెట్లు ఎక్కడం సాంప్రదాయం వచ్చింది. వయసు పడిన వారు, అలానే మోకాళ్ళతో ఎక్కలేని వారు కూడా 3 లేదా 5 లేదా 11 మెట్లు ఎక్కి తర్వాత సాధారణంగా నడుస్తూ వెళుతూ ఉంటారు. 13వది, భాష్యకారుల సన్నిధి. అక్కడ మనకు రామానుజాచార్యుల గుడి కనిపిస్తుంది. మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత రామానుజాచార్యుల వారు అలసిపోతారు. తిరుమల నంబివారు అంత అల్వారు కూడా అక్కడికి చేరుకుంటారు. స్వామివారికి నైవేద్యంగా పెట్టిన 2 మామిడి పండ్లను రామానుజాచార్యుల వారికి ఇస్తారు. ఆయన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి టెంకలను అక్కడే వదిలేస్తారు. ఆ టెంకలు చెట్లై మనకి ఇప్పుడు ఆ ప్రదేశంలో చాలా మామిడి చెట్లు కనిపిస్తాయి. ఆ ప్రదేశంలో రామానుజాచార్యులు వేసిన టెంకాయలు చెట్లుగా మారాయి కాబట్టి, అలానే ఆయన అక్కడ సేద తీరారు కాబట్టి ఆ ప్రదేశాన్ని భాష్యకారుల సన్నిధిగా ఏర్పాటు చేశారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు.